హలో వ్యూవర్స్, నేను మీ దివ్యచంద్రమేళ లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో రేపటి వాతావరణ పరిస్థితితో పాటు మనకి పగటి సమయంలో పొగమంచు అనేది ఎక్కడ నమోదవుతుంది, అలాగే మనకి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి పొగమంచు ఏ భాగాల్లో నమోదవుతుంది, ఎప్పటి వరకు పొగమంచు నమోదవుతుంది అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అలాగే పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అలాగే రాయలసీమ జిల్లా అన్ని భాగాలకు పొగమంచు అనేది నమోదైనది. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు అనేది నమోదైనది. అలాగే రేపు మార్నింగ్ సమయంలో కూడా మనకి పొగమంచు అనేది రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాల్లో కూడా మనకి పొగమంచు అనేది దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది. అలాగే చెన్నై పరిసర ప్రాంతాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, అలాగే ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని భాగాలకు అంటే అక్కడక్కడ మాత్రమే దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది. ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం నాడు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది అన్ని భాగాలకు విస్తరించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, అలాగే రేపల్లి, నిజాంపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది మార్నింగ్ సమయంలో నమోదవుతుంది. ఈ పొగమంచు ఉదయం 9 గంటల వరకు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి పొగమంచు అనేది మనకి ఫిబ్రవరి 8వ తారీఖు వరకు మాత్రం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 9వ తారీఖు పొగమంచు అనేది కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మరలా రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం, అలాగే ప్రకాశం జిల్లా దర్శి, పామూరు, వెంజమూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది బుధవారం నాడు అన్ని భాగాలకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. రేపు మాత్రం తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. బుధవారం నాడు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది నమోదయ్యే అవకాశం పూర్తిగా 100% కనిపిస్తుంది. ఇలాంటి పొగమంచు ఈ ఫిబ్రవరి 8వ తారీఖు వరకు మాత్రం నమోదవుతుంది. 9వ తారీఖు తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు ఉంటుంది. మార్నింగ్ సమయంలో ప్రయాణికులు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే మనకి కొన్ని భాగాల్లో పొగమంచు నమోదు అవ్వకపోయినా మరికొన్ని భాగాల్లో దట్టమైన పొగమంచు అనేది నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అందువలన మనకి మార్నింగ్ సమయంలో ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించండి. వర్షాల గురించి ఒకసారి ఆలోచిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు అనేవి నమోదవ్వు. మరలా ఫిబ్రవరి 17వ తారీఖు వరకు మనకి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవ్వు. కానీ మనకి ఫిబ్రవరి చివరి వారంలో నమోదైతే జూలైలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేస్తాను. ఇప్పటి వరకు మనకి వర్షాలు అనేవి ఎక్కడ నమోదవ్వవు. మనకి మార్నింగ్ సమయంలో పొగమంచు నమోదవుతుంది. అలాగే మధ్యాహ్నం సమయంలో విపరీతమైన ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. మనకి మార్చిలో నమోదైన ఉష్ణోగ్రతలు అనేవి ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత అనేది మనకి మార్చి నెలలో 35 డిగ్రీలు దాటుతుంది. అలాగే మనకి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే మనకి ఉష్ణోగ్రతలు అనేవి 35 డిగ్రీలు నమోదవుతుంది. ఎందుకంటే మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. కాబట్టి ముందుగానే మనం కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది మనకి ఫిబ్రవరి నెల నుంచి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఎండల తీవ్రత అనేది ఫిబ్రవరి నెలలో 35 డిగ్రీలు దాటుతుంది. అలాగే మార్చికి వచ్చేసరికి మనకి 38 నుంచి 40 డిగ్రీలకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏప్రిల్లో మనకి 50 డిగ్రీల వరకు చేరే అవకాశాలు అయితే పూర్తిగా 100% కనిపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎండల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. అలాగే వేడిగాళ్ళు, వడగాళ్ళు వీచే అవకాశం అయితే రానున్న రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మధ్యాహ్నం సమయంలో కూడా మనకి టెంపరేచర్ ఎన్ని డిగ్రీలు నమోదవుతుంది అన్న దాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మనకి ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఎండాకాలం ప్రారంభం కాకముందే ఎండల ప్రతాపం రాష్ట్రంలో రోజు రోజుకి క్రమక్రమంగా పెరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచే వేడి వాతావరణం అనేది కనబడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంలో పిల్లలకు, వృద్ధులకు ఎండల వేడి తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ వేసవి కాలం నుంచి ఉపశమనం ఎలా పొందాలి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ప్రతి ఒక్కరూ అంటే ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే ప్రదేశాలను చూసుకోవాలి. పండ్ల రసాలు అలాగే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అలాగే రోజుకి కనీసం 4 లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. అలాగే ఒంటికి వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ఎండలో ప్రయాణించేవారు గొడుగు లేదా హెల్మెట్, గ్లౌజులు వాడాలి.
తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లలపై ఎండల ప్రభావం అనేది పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎండల తీవ్రత అనేది రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి వడగాళ్ళు కూడా వీచే అవకాశం అయితే రానున్న రోజుల్లో అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం 8 గంటల లోపే పిల్లలకు స్నానాలు అనేవి ముగించాలి. పలుచని బట్టలు వేయాలి. మనం చూస్తూనే ఉంటాం. అలాగే సాధారణంగా వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని సమయంలో ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రాణాలు కూడా కోల్పోయేవారు కొంతమంది ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా వృద్ధులు అలాగే పెద్దవారు కూడా మనకి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది. అలాగే ఈ వేసవికాలం నుంచి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే మనకి మరో 2 నెలల పాటు ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. అలాగే మనకి మార్చి నెలలో మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉంటుంది అని గత వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్చి నెలలో మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. 40 డిగ్రీలకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు అంటే ఒక్కసారిగా వాతావరణం మారి మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో మనం మార్చి నెలలో అకాల వర్షాల గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. కాబట్టి ప్రస్తుతం మనకి ఫిబ్రవరి నెలలో ఎండల తీవ్రత అనేది 35 డిగ్రీలు చేరుకుంటుంది. కాబట్టి మనం తగు జాగ్రత్తలు అనేవి ముందుగానే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకి ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. అంటే మనకి మార్చి, ఏప్రిల్ వచ్చేసరికి మనకి ఎండల తీవ్రత అనేది ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఒకసారి గ్రహించండి. ఎందుకంటే మనకు రానున్న రోజుల్లో ఎండల తీవ్రత, వేడి, వడగాళ్ళు వీచే అవకాశం అయితే 100% తప్పకుండా నమోదవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఎండ బారిన పడకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.